మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై VA కేవలం 2 to 12% మాత్రమే. విచ్చేయండి ముకుంద జ్యువెలర్స్. బతుకమ్మ దసరా పండుగకు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో ప్రధాన బస్టాండ్లన్నీ కిటకిటలాడుతున్నాయి. MGBS, JBS బస్టాండ్లో ప్రయాణికులతో కిక్కిరిశాయి. సికింద్రాబాద్, కాచిగూడ రైల్వే స్టేషన్లో జనంతో నిండిపోయాయి. సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు ఇబ్బంది తలెత్తకుండా దక్షిణ మధ్య రైల్వే 2000కు పైగా ప్రత్యేక రైళ్లను, TGSRTC 7754 ప్రత్యేక బస్సులను నడిపిస్తోంది. అయినా అవి ఏమాత్రం సరిపోవడం లేదని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. ఏ బస్టాండ్ చూసినా ప్రయాణికులతో కిటకిటలాడుతుంది. నగరంలోని ప్రధాన బస్టాండ్లు MGBS, JBS తో పాటు KPHB కాలనీ, ఉప్పల్ క్రాస్ రోడ్, ఉప్పల్ బస్టాండ్, దిల్సుఖ్ నగర్, LB నగర్, ఆరాంఘర్ తదితర ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులను సంస్థ నడిపిస్తుంది. ప్రతి బస్సు పూర్తిగా నిండి వెళ్తోంది. ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి నిజామాబాద్, ఉమ్మడి మెదక్ జిల్లాలకు వెళ్లే బస్సులు రద్దీగా మారిపోయాయి. JBS బస్టాండ్లో ఒక్క బస్సు ప్రవేశించిందంటే ప్రయాణికులు పరుగులు తీస్తున్నారు. సీట్లు లేకుండా నిలబడి ప్రయాణించాల్సి వస్తుందని కొంతమంది ప్రయాణికులు వాపోతున్నారు. బతుకమ్మ, దసరా పండుగలకు TGSRTC 7754 ప్రత్యేక బస్సులు నడిపిస్తోంది. ఈ నెల 20 నుంచి అక్టోబర్ 2 వరకు ఆ స్పెషల్ సర్వీసులు ఏర్పాటు చేసినట్లు ప్రకటించింది. అక్టోబర్ 5, 6 తేదీల్లో తిరుగు ప్రయాణానికి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. ప్రత్యేక బస్సుల్లో అదనంగా 50% వరకు అదనపు ఛార్జీలను వసూలు చేయనున్నట్లు యాజమాన్యం స్పష్టం చేసింది. హైదరాబాద్, సికింద్రాబాద్ నుంచి రాష్ట్రం నలుమూలలతో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటకకి ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు ఆర్టీసీ ప్రకటించింది. రద్దీ ప్రాంతాల్లో ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేసి ప్రయాణికులకు అన్ని సౌకర్యాలను కల్పించినట్లు వివరించింది. అన్ని శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చడమే లక్ష్యంగా సంస్థ అన్ని చర్యలు తీసుకుంటోంది అని అధికారులు తెలిపారు. నిజామాబాద్ కానీ, కరీంనగర్, ఆదిలాబాద్, మంచిర్యాల, గోదావరికి డైలీ ఆపరేట్ చేసే బస్సెస్ 1450. డైలీ JBS నుంచి ఒక 50,000 మంది ప్రయాణం చేస్తూ ఉంటారు. అంటే పండుగ సీజన్లో అదనంగా ఒక 30,000 నుంచి 40,000 మంది ఎక్స్ట్రా వస్తుంటారు. ఈ 1450 కాకుండా డైలీ ఇంకో 500 నుంచి 600 బస్సులు ఎక్స్ట్రా ప్లాన్ చేశాము. మొత్తం ట్రాఫిక్ క్లియర్ చేస్తాం. వచ్చే వాళ్ళ కోసం అదనపు బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా ప్రయాణికులు కొంచెం రద్దీ ఇంకా పెరుగుతుందండి. ఇప్పుడు మేము దానికి అనుగుణంగా బస్సులు అన్ని వైపులకి ఇమ్లీబాన్ నుంచి బస్సులు పునరుద్ధరించడం జరిగింది. ఈ ఆరాంఘర్, ఉప్పల్ అండ్ LB నగర్ పాయింట్స్లో మా సిబ్బంది 24 hours అందుబాటులో ఉంటారండి. ఈ ఫస్ట్ ఈవినింగ్ వరకు మేము అంటే లాస్ట్ ప్యాసింజర్ వెళ్ళేంత వరకు అక్కడ కూడా సిబ్బంది అందుబాటులో ఉంటారు. అక్కడి నుంచి కూడా బస్సులు ఎక్కొచ్చండి. దసరా, దీపావళి పండుగల సందర్భంగా రైలు ప్రయాణాలు భారీగా పెరిగాయి. వివిధ రాష్ట్రాల నుంచి ఉపాధి నిమిత్తం రాష్ట్రానికి వచ్చిన వాళ్లు పండుగలను జరుపుకునేందుకు సొంతూళ్లకు వెళుతుంటారు. స్వస్థలాలకి వెళ్లే వారితో ప్రధాన రైల్వే స్టేషన్లు సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ, లింగంపల్లి రైల్వే స్టేషన్లు రద్దీగా మారిపోయాయి. ప్రజలు, ప్రయాణికుల సౌకర్యార్థం దక్షిణ మధ్య రైల్వే 2000కు పైగా ప్రత్యేక రైళ్లను నడిపిస్తుంది. ప్రత్యేక రైళ్లలో స్వల్పంగా ఛార్జీలు పెంచినట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.